యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఒక వ్యక్తి తాను చేసే ఒక చర్యను గురించి కాదు, ఆ వ్యక్తి యొక్క జీవిత విధానం గురించి యోహాను మాట్లాడుచూ ఉన్నాడు. ప్రతి మనిషి ఎదుట 2 రకాల జీవిత మార్గాలు ఉన్నాయి. ఒకటి పాప మార్గం, రెండవది న్యాయ మార్గం. ప్రతి ఒక్కరూ ఈ రెంటిలో ఏదో ఒక మార్గంలో ఉంటారు. అలాగని న్యాయంగా ప్రవర్తించే వ్యక్తి అసలు ఎన్నడూ పాపము చేయడని కాదు, లేక పాపము చేసే మార్గంలో ఉన్న వ్యక్తి ఒక్క న్యాయమైన పని అయినా చెయ్యడు అని కాదు. యోహాను ఒక వ్యక్తి జీవన యాత్ర అంతటిని మొత్తంగా దృష్టిలో ఉంచుకొని మాట్లాడుచూ ఉన్నాడు. న్యాయవంతుడి జీవితంలో న్యాయంగా ప్రవర్తించడం ముఖ్యంగా కనిపిస్తుంది. పాపము చేసే వ్యక్తి జీవితంలో అపరాధాలు చేయడం ముఖ్యంగా కనిపిస్తాయి. మంచి కార్యములు చేయువాడు దేవుని సంబంధిగా ఉంటాడు, చెడ్డ కార్యాలు చేయువాడు దేవునిని ఎరుగని వాడిగా ఉంటాడు. ఈ దిన వాక్యాన్ని బట్టి చెడ్డ కార్యములను విడిచిపెట్టి మంచి కార్యములు చేయొచ్చు, దేవుని సంబంధులుగా జీవిద్దాం. అట్టి కృపను ధన్యతను ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము చెడ్డ కార్యములను విడిచిపెట్టి మంచి కార్యములు చేయొచ్చు, నీ సన్నిధిలో ముందుకి కొనసాగే ధన్యత మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.